హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్లాంటెడ్ అక్వేరియం హాబీస్ ఛానల్. ఈరోజు మనం ప్లాంటెడ్ అక్వేరియం కోసం తీసుకొచ్చిన ఫిల్టర్ని అన్బాక్సింగ్ చేద్దాం. ఇది బడ్జెట్లో దీన్ని అన్బాక్స్ చేసి చూద్దాం. బాక్స్ అయితే బ్లూ కలర్లో ఇట్లా వచ్చింది. ఇది సన్సన్ కంపెనీది ఫిల్టర్. మోడల్ వచ్చేసి HW603B. దీన్ని ఓపెన్ చేసి చూద్దాం లోపల ఏమేమి కాంపోనెంట్స్ వచ్చినాయో. మనకు బాక్స్ ఓపెన్ చేయగానే ఫిల్టర్ కాంపోనెంట్స్కి సంబంధించి ఒక బాక్స్ ఇచ్చారు. మనం కాంపోనెంట్ బాక్స్ పక్కన పెట్టుకొని ఫిల్టర్ని ఓపెన్ చేసి చూద్దాం. నాది 40 లీటర్స్ ట్యాంక్. నేను ఆల్రెడీ హ్యాంగ్ ఆన్ ఫిల్టర్ వాడాను. అది పర్ఫార్మెన్స్ అంతలా బాగోక నేను ఈ ఫిల్టర్ తీసుకున్నాను. ఇప్పుడు బాక్స్ మీద లెఫ్ట్ సైడ్ ఏదో రాస్తుందో అది చూద్దాం. దీనికి పార్ట్స్ లిస్ట్ అని చెప్పి ఇచ్చారు. అందులో ఫిల్టర్ బాడీ, వాటర్ పంపు, 12 ఇంచ్ ఇన్లెట్ అడ్జస్టర్, అప్పర్ ఫిల్టర్ బోర్డు, థిక్ ఫిల్టర్ స్పాంజ్, మిడ్ ఫిల్టర్ స్పాంజ్, థిన్ ఫిల్టర్ స్పాంజ్, అండర్ ఫిల్టర్ బోర్డ్ అని చెప్పి ఇచ్చారు. దాని కింద ఇన్లెట్, అవుట్లెట్ ఎట్లా పనిచేస్తాయి, అసలు వాటర్ ఎట్లా పనిచేసిద్ది అనేది చూపించారు. దాని పక్కన ఇన్లెట్కి అవుట్లెట్కి ఇచ్చిన పైప్స్ పిక్చర్ వేశారు. కింద దీనికి సంబంధించిన టెక్నికల్ పారామీటర్స్ ఇచ్చారు. 200 టు 220 టు 240 వోల్ట్స్, 50 హెర్ట్జ్ వోల్టేజ్ తీసుకునిద్ది. అవుట్పుట్ ఏమో 400 లీటర్స్ పర్ అవర్, పవర్ 6 వాట్స్. ఇప్పుడు మనం దీన్ని ఫిట్ చేసుకుందాం. లోపల స్టాండ్ అయిన వేసిన తర్వాత నేను తెచ్చుకున్న బయో ఫిల్టర్ మీడియా వేసుకున్నాను నేను. దీని గురించి నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. దీంట్లో మీడియంగా పట్టిద్ది ఫిల్టర్ మీడియా, ఎక్కువగా పట్టదు. దాని తర్వాత బ్లాక్ స్పాంజ్ వాళ్ళు ఇచ్చింది పెట్టాను. తర్వాత నేను సపరేట్గా తెచ్చుకున్న ఫిల్టర్కి సంబంధించి ఒక స్పాంజ్ తెచ్చుకున్నాను, అది వేసాను. దానిపైన వాళ్ళు ఇచ్చిన బోర్డు ఒకటి ఇచ్చారు, అది పెట్టాను. ఇప్పుడు దానిపైన క్యాప్ కరెక్ట్గా కూర్చోబెట్టి క్లిప్పులు పెట్టేసేయాలి. క్లిప్ దాని మీద అట్లా పెట్టి కిందకి నొక్కితే క్లోజ్ అయిపోద్ది. వాటర్ అయితే లీక్ ఏం అవ్వట్లేదు ఎప్పుడు చూసినా కానీ. అది ఇన్లెట్కి హోస్, అది అట్లా దాని మీద కూర్చోబెట్టి కిందది తిప్పితే సరిపోద్ది. వాళ్ళల్లో ఉండిద్ది. అది వాటర్ లీక్ అవ్వకుండా ఇచ్చారు సేఫ్టీగా. ఇది ఇన్లెట్కి ఒక పైపు, దాన్ని వాళ్ళే ఇస్తారు. ఆ గ్రీన్ పైప్ కూడా దాన్ని ఫిట్ చేసుకొని ఇంకోటి అటు సైడ్ ఇన్లెట్కి గుచ్చుకుంటే సరిపోద్ది, ఇప్పుడు ఫిక్స్ చేసినట్టుగా. అది పెట్టి దానికి స్క్రూ కింద ఇచ్చినట్టుగానే ఇచ్చారు. దీన్ని కూడా అట్టని టైట్ చేసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్ అవుట్లెట్కి కూడా అంతే పెట్టుకోవాలి, కింద ఇస్తారు. ఇప్పుడు దీన్ని అక్వేరియంలో పెట్టి చూద్దాం. దీని వర్కింగ్ అయితే చాలా బాగుంది. వాటర్ అయితే క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి. ఇంకా వీడియోస్ కావాలంటే